నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం। నా పేరు ఉషా। ముందుగా ముఖ్యాంశాలు। నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని దర్యాపూర్ గ్రామంలో ఐద్వా ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీల సమస్యలను తెలుసుకున్నారు। ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటి వరకు కూలీ డబ్బులు అందలేదని వెంటనే చెల్లింపులు చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గాం సుజాత డిమాండ్ చేశారు। అలాగే కూలీలకు మంచినీరు, టెంట్, ఎమర్జెన్సీ మెడికల్ కిట్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని గ్రామ పంచాయతీ సెక్రటరీ రవీందర్ నాయక్కు వినతి పత్రం అందజేశారు। సెక్రటరీ స్పందిస్తూ అవసరమైన సదుపాయాలు కల్పించాలని, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇప్పటికే సూచనలు ఇచ్చామని, వారి నిర్లక్ష్యం వల్లే సమస్యలు వస్తున్నాయని తెలిపారు। ఈరోజు నవిపేట్ మండల్ దర్యాపూర్ గ్రామంలో ఏదైతే ఉపాధి హామీ కూలీలను కేంద్ర కమిటీ ఐద్వా కేంద్ర కమిటీ పిలుపు ఇచ్చింది। ఆ పిలుపులో భాగంగానే ఈరోజు ఉపాధి హామీ కూలీలను కలవడం జరిగింది। ఇక్కడ ఉపాధి హామీ కూలీలు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు। ఇక్కడ కనీసం మంచినీటి సౌకర్యం లేదు, టెంట్ సౌకర్యం లేదు, ఎమర్జెన్సీ కిట్ సౌకర్యం లేదు అనేది చెప్తా ఉన్నారు। అట్లాగే వాళ్ళు దాదాపు ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నాము, ఏ ఒక్కరికి కూడా అమౌంట్ రాలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు। ఆ అమౌంట్ వచ్చే విధంగా చూడాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే ఇప్పటికే అనేక సదుపాయాలు ఉన్నప్పటికీ వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో తెలుసుకోకుండా ఇక్కడ ఉన్న వారందరూ కూడా చదువు లేని వారు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు। కాబట్టి వాళ్ళకు ఏవైతే జాబ్ కార్డు మీద బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకు వచ్చే విధంగా ప్రభుత్వం చూడాలి। అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఉపాధి హామీ కూలీలకు ఒక కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిందో ఆ 12,000 రూపాయలు కూడా వచ్చే విధంగా చూడాలి అని చెప్పేసి ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం। లేదంటే రేపు రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా ఉపాధి కూలీలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం।